నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనం మన తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకుంటున్నాం? బాల్యంలో జరిగిన ఘటనలు వయసు పైబడిన తర్వాత ఏ విధంగా ప్రభావం చూపుతాయి? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎప్పుడైనా సంధించాయా? వీటికి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఒక ఇంటికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ముల కథ. పెద్దవాడు తాగుబోతు, డ్రగ్ ఎడిక్ట్. తను ప్రతిరోజు తాగి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న వారందరినీ కొడుతూ సంఘంలో కుటుంబానికి ఏ మర్యాద లేకుండా చేసేవాడు. రెండోవాడు చాలా బుద్ధిమంతుడు. అతను సంఘంలో చాలా మర్యాదస్తుడు. అతని కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఒకే ఇంట్లో ఇంత తేడా ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీధి వీధిలో ఈ విషయం అలా పాకి ఆ దేశ రాజుకు చేరింది. రాజుగారు ఈ విషయం మంత్రి గారికి చెప్పి అసలు రహస్యం ఏమిటో విచారించమని ఆదేశించారు. మంత్రి గారు ఇద్దరిని విడివిడిగా పిలిచి వారిని అడిగి రహస్యం తెలుసుకుంటారు. అది ఏంటంటే వారి తండ్రి ఒక తాగుబోతు, వ్యసనపరుడు. తను ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వారందరినీ కొడుతూ సంఘంలో కుటుంబానికి ఏ మర్యాద లేకుండా చేసేవాడు. తండ్రిని చూసి ఇన్స్పైర్ అయ్యి తాను అలాగే ప్రవర్తిస్తున్నా అని చెప్తాడు పెద్దవాడు. తండ్రిలా తాను తయారు కాకూడదని పట్టుదలతో శ్రమించి పైకి వచ్చానని చెప్తాడు రెండోవాడు. ఈ కథలో ఒకే విషయం ఇద్దరిని వేరువేరు విధాలుగా ఆలోచించేలా చేసింది. అలాగే ఒక విషయంలో మనం తీసుకునే ఇన్స్పిరేషన్ పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా ఉండొచ్చు. మనకు సమాజం నుంచి ఎదురయ్యే ప్రతిస్పందన పరిగణలోకి తీసుకుని మన ప్రవర్తనను మార్చుకోగలిగితే మనం వృద్ధిలోకి రావచ్చు. నెగిటివ్ ఇన్స్పిరేషన్ చాలా తేలికగా అనుసరించేగా ఉండొచ్చు, కానీ దాని ప్రతికూలతలు చాలా సుదీర్ఘ కాలం ఉంటాయి. సో మీకేమనిపిస్తుంది? పాజిటివ్ ఇన్స్పిరేషన్ పొందడం కష్టం, కానీ దాని వలన వచ్చే ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. సో బీ పాజిటివ్ అండ్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీకేమనిపిస్తుంది వీడియో చూస్తుంటే? కదా, వాళ్ళకి ఈ వీడియో ఒక్కసారి షేర్ చేయండి, ప్రశంసించండి, అలాగే బుద్ధి చెప్పాల్సి వస్తే బుద్ధి చెప్పండి.